ఫ్రెండ్స్, ఈరోజు నేను పళ్ళాలు ఈ నడమ పొంగల్లో వేసాము అమ్మనికి. ఎక్కడెక్కడ వేసేసిన రోజు రెండు దోముకుంటున్నాను. ఈరోజు ఈ పళ్ళాలు క్లీన్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, నిమ్మకాయ వేసి ముందు పట్టించేసా. ఇప్పుడు ఇసుక తెచ్చుకున్నా. ఇసుక ఎర్రమట్టి అయినా వేసుకోవచ్చు. నేను ఇసుకతో కొంచెం క్లీన్ చేసేస్తుంది. చేసేసి తెల్లగా వచ్చేస్తుంది. నిమ్మకాయకే తెల్లగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇట్లా వేసేస్తాను. వేసాను కదా, ఇప్పుడు దీనికి సరుకు పట్టించేస్తా. సబ్బు ఇట్లా మనం వాడని వస్తువులు తీసేసి ఇట్లా అప్పుడప్పుడు వాడుకుంటాం కదా, పని అయిపోయింది కదా, పని అయిపోయినప్పుడు ఒక మూల పడేసామనుకో దుమ్ము పచ్చిపోతుంది. పడేయకూడదు. ఎవరైనా సరే తీసేసి క్లీన్ చేసుకొని ఇలాగా ఆడ పెట్టుకున్నాం అనుకో, ఈ పళ్ళెం అయిపోయింది కడిగేస్తుంది. ఆడ పెట్టుకొని మళ్ళీ మనకు అవసరమైనప్పుడు కొంచెం చూడండి ఎంత బాగా వచ్చింది. నిమ్మకాయ చెట్టు వేసేసి ఇంకేమీ పళ్ళ కొత్త పళ్ళెం లాగా వచ్చేసింది. ఇప్పుడు మినరల్ వాటర్ కొంచెం పోసేసి మనం ఈ కట్టలో పెట్టేసుకున్నాం అనుకో, ఒక 5 నిమిషాలు నలిపే అవ్వదు. చూడండి ఫ్రెండ్స్, నేను చేసే విధానం ఇట్లా మనం ఇవన్నీ తుడుచుకొని క్లాత్ తీసి తుడిసి కాసేపు ఆరబెట్టి ప్లాస్టిక్ కవర్లో పెట్టేసుకుంటే నీట్గా ఉంటాయి. మళ్ళీ మనకు అవసరమైనప్పుడు మనం తీసుకునేది. చూడండి ఇట్లా ఇట్లా చేస్తే చూడండి పసుపు కుంకుమ ఎట్లా అయిపోయినాయి చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ దీనికి కొంచెం ఇసుక ఇట్లా చేస్తా ఫ్రెండ్స్. నేను మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చేసే విధానం మీకు నచ్చుతుందా? ఇట్లా చేసా కదా, ఇసుకేసా. ఇప్పుడు సోప్ పట్టించేస్తా. చూడండి ఇట్లా సోప్ పట్టేసి గట్టిగా అది రుద్దేసుకుంటా. రుద్దేసేసి కొత్త పళ్ళలాగా చేస్తాయి. మనం వస్తువు తెచ్చుకుంటాం కదా, ఎక్కువ రేటే పెట్టి కదా తెచ్చుకుంటాం. దాన్ని తెచ్చుకున్నప్పుడు మనం వాడుకొని మళ్ళీ నీట్గా తోమేసి ఆడ పెట్టుకుంటేనే దాని విలువ. అయిపోయిందిలే, మన పని అయిపోయింది, దానికి ఇంకేం పనులు ఇప్పుడు లేదు అవసరం అంటే ఆడ పడేసామనుకో దుమ్ము పట్టిపోతాయి. అవి ఆ నీళ్ళు పడి మరకలుగా అయిపోతాయి. మళ్ళీ మనకు అవసరం అప్పుడు ఉండదు, మళ్ళీ ఎత్తుక్కోవాలి. ఉన్నప్పుడే వస్తువు నీట్గా ఇట్లాగా చేసుకోవాలి. చూడండి, ఈ పళ్ళెం కూడా అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చేసే విధానం. ఓకే ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్.